ఇక అదానీ లంచం వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తోంది. వరుసగా 5వ రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. అదానీ అంశం సహా పలు అంశాలపై చర్చ చేపట్టాలన్న విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతులు అనుమతించలేదు. లోక్సభ ప్రారంభం కాగానే అదానీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు నినాదాలు చేశాయి. ప్రశ్నోత్తరాలను కొనసాగనివ్వాలని స్పీకర్ ఓం బిర్లా సభ్యుల్ని కోరినప్పటికీ విపక్ష నేతలు వినలేదు. అదానీ అంశంపై చర్చించాలంటూ పట్టుబట్టాయి. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. That the issue has been adverted by me. అటు రాజ్యసభలో కాసేపు ప్రశ్నోత్తరాలు నడిచాయి. అనంతరం సభ్యులు అదానీ అంశంపై చర్చ జరపాలంటూ నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ జగదీప్ ధన్కర్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. పన్నెండు గంటలకు తిరిగి సభలు ప్రారంభం కాగానే ఉభయ సభల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలంటూ స్పీకర్, చైర్మన్ విపక్ష సభ్యుల్ని కోరారు. తీవ్ర గందరగోళం నడుమ ఇరు సభలు రేపటికి వాయిదా పడ్డాయి. The House stands adjourned to meet at 11 a.m. on Tuesday, the 3rd December 2024. माननीय सभी सदस्यों से मैं आग्रह करती हूँ, आप सबसे निवेदन करती हूँ कि सदन को चलने दें। काफी माननीय सदस्य कई महत्वपूर्ण विषयों पर